ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతుంది? మొన్న ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చెప్పినట్టుగా ఇంకెవ్వరి సహాయం లేదు. పవన్ కళ్యాణ్ యొక్క వైభవం అలాగనే జన సైనికుల యొక్క నిబద్ధత మాత్రమే ఈ పార్టీని ఏడుదాకా తీసుకొచ్చాయి. అసలు వీళ్ళందరి గెలుపులో కారణం వాళ్లే అని చెప్పుకుంటున్న దాంట్లో నిజం ఎంతుంది? రేపు రానున్న 2029 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనో లేదు కూటమితో కలిసి ఉంటేనో వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? ఒంటరిగా పోటీ చేస్తే ఏ మేరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వగలుగుతాడా లేదా కూటమిలో కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అవటానికి ఎన్ని రకాలైన స్కోప్ ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. పవన్ కళ్యాణ్ 2014లోనే జనసేన పార్టీ పెట్టినప్పటికీ, పార్టీ ఆవిర్భావం 2014లోనే జరిగినప్పటికీ కూడా 14-19 మధ్య స్తబ్దుగానే ఉన్నారు. అంటే ఎటువంటి కదలికలు ఏమి లేవు, సుప్త చేతనావస్థ దశలో ఉన్నారు. ఆ పార్టీ పెట్టాడు, ఏదో ఒక జెండాని ఒక తిరగేసిన 2 త్రికోణాల ఈ గుర్తుని పెట్టుకోవడం, ఆ పార్టీ నాయకులకి పలానా చోట పలానా వాళ్ళు పలానా చోట వీళ్ళు అని చెప్పుకోవటానికి కూడా లేకుండా పైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కింద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్సే ప్రజారాజ్యం పార్టీ ఉంటే ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు అవుతారు, జనసేన పార్టీ ఉంటే జనసేన కార్యకర్తలు అవుతారు. అలాగ పార్టీతో సంబంధం లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవుతారు. అలా పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవి వచ్చాడంటే చిరంజీవి ఫ్యాన్స్ అవుతారు. అలా కాదు అని అనుకుంటే మరి ఇక ఈ నాగబాబు కొడుకు కానీ లేకపోతే చిరంజీవి కొడుకు సినిమాలకు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళే అవుతారు. గంపగొత్తగా మెగా ఫ్యామిలీ అనే దానికి ఒక ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగే ఎన్ని రకాల మార్పులు చెందినా సరే పవన్ కళ్యాణ్ ఈ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు జన సైనికులు ఇప్పుడు ఏదో అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రభావం పెచ్చు అని అనుకుంటే ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా ఉంది అదే. వాళ్ళకి ఫిక్స్డ్గా ఒక స్టాండర్డ్గా ఒక ఫాలోయింగ్ ఉంది. వాళ్ళే ఇక ప్రతి దానికి సినిమాకైనా వాళ్ళే, రాజకీయానికైనా వాళ్ళే, మిగతా ట్రోలింగ్కైనా వాళ్ళే, దేనికైనా మొత్తం వాళ్ళే తప్ప వేరే కొత్తగా ఆకట్టుకునేది ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా ఆకట్టుకోవడానికి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో గొప్ప గొప్ప పనులు చేసేసి ఆకట్టుకోవడం ఏ పార్టీ వల్ల కాదు, టీడీపీ పార్టీ వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రజల్లో కలిగించే నమ్మకం ఒకటి ఉంటుంది. ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ మీద ఎంత వచ్చింది న్యూట్రల్ పీపుల్లో అనేది చూసుకుంటే కనుక కూటమితో కలిసి ఉండటం మూలాన పవన్ కళ్యాణ్కి ఒక స్పెషల్గా ఒక ఆయన పైన ఒక నమ్మకం ఉంటుంది. కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణే పోటీ చేస్తే ఆ నమ్మకం ఆయన పైన ఉండే అవకాశం లేదు. అందుకని ఆయన సీఎం స్థానానికి చాలా దూరంలో ఉన్నాడు. సీఎం సీటుకి ఆమడ దూరంలో ఉంది ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణే. ఆ విషయం గుర్తించే మరి కూటమిలో చేరాడా లేదు ఇందులో బీజేపీ పార్టీ తోటి ఆయన బయటికి వెళ్తాడు లోపలికి వస్తాడు, బయటికి వెళ్తాడు లోపలికి వస్తాడు, ఎన్డీఏలో ఉంటాడు బయటికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఆ బీజేపీ పార్టీ కూడా అవసరానికి రాణిస్తుంది. వెళ్తే వెళ్లకుండా ఊరుకుంటారు, పవన్ కళ్యాణ్ మీద ఏమి వ్యాఖ్యలు ఏమి చేయరు, మళ్ళీ తిరిగి వస్తే చేర్చుకుంటారు. ఎన్ని రకాలైన అంశాలు జరిగినప్పటికీ కూడా మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమితో కలిసి ఉన్నాడు. ఏదో చంద్రబాబు నాయుడు జైల్లో పడితే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన్ని విడిపించినట్టుగాను, పవన్ కళ్యాణ్ ఎదురొడ్డి నిలబడి చంద్రబాబు నాయుడిని గెలిపించినట్టుగాను మాట్లాడే జన సైనికులందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ప్రభావితం చూపించింది చంద్రబాబు నాయుడు అరెస్టు. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా తక్కువ. వెళ్ళి జైల్లో కలిశాడు అని అంటే అది చంద్రబాబు నాయుడు నెత్తిన పాలు పోసినట్టు ఏం కాదు. ఆయనకున్న ప్రభావాన్ని ఈయన అంటించుకోవటానికి వెళ్ళాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సొంత ఎజెండా కూడా ఉంటుంది, దీంతో పాటుగా బీజేపీ పార్టీ ఇచ్చిన అజెండా కూడా ఉంటుంది. ఇక ఈ పోటీలో వచ్చేటప్పటికి 2024లో పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత మాత్రానే టీడీపీ గెలిచింది, బీజేపీ ఉన్నంత మాత్రానే టీడీపీ గెలిచింది అంటానికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు సీఎం కాగలిగిన వ్యక్తులు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి, రెండోది టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ 2 పార్టీలే సీఎం స్టేక్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం సీటుకి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తి.
ఆయన పార్టీ నిర్మాణమే లేదు. ఆయన బూత్ లెవెల్ దగ్గర నుంచి తీసుకుంటే ఆయనకి పనిచేసే వాళ్లే లేరు. ఊరిక జెండాలు కట్టి అరిచేవాళ్ళు. పవన్ కళ్యాణ్ వారాహి ఒక వ్యాన్ వేసుకొని వస్తే చుట్టూతా మూగి సీఎం సీఎం అని అరిచేవాళ్ళు తప్ప ఈ నార్మల్ ప్రజలందరినీ సమాయత్తం చేసి బూత్ దాకా తీసుకెళ్ళి వాళ్ళని ప్రభావితం చేసి తమకే ఓటు పడేటట్టు చేయగలిగిన జన సైనికుడు ఒక్కడు కూడా లేడు. అది పవన్ కళ్యాణ్ ఈ 10 సంవత్సరాల్లో సాధించిన ఘనత అనే చెప్పుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం వచ్చేటప్పటికి మొన్న నాగబాబు చెప్పినట్టుగా సగం జనసేన పార్టీలో ఈ జన సైనికులు మొత్తాన్ని ఇలా తప్పుదో పట్టించేదే నాగబాబు అన్నట్టుగా ఇప్పుడు బయట చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి మాటలే మాట్లాడతాడు, గతంలో కూడా ఇలాంటివి చాలా వ్యాఖ్యలు చేసిన ఇప్పుడు వాళ్ళ ఆవిర్భావ సభలో వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటానికి ఏమైనా చెప్పుకోవచ్చు, పక్క పార్టీ అవసరం మాకు లేదని జన సైనికులను ఉత్తేజపరుచుకుంటానికి చెప్పుకోవచ్చు. కానీ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా అయిపోయింది కదా నాగబాబు వ్యాఖ్యలన్నీ కూడా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సీటు ఎప్పుడు తీసుకున్నాడు, ఏ సమయానికి తీసుకున్నాడు, ఆ సమయంలో ఆయన ఆలోచన ఎలాగుంది, రాష్ట్రంలో ఉండటమా కేంద్రం వెళ్ళటమా అని ఒక ఎంపీ సీటును కూడా కాలుదోసి పక్కన పెట్టుకోవటం, ఇక్కడ గతంలో పోటీ చేసిన భీమవరం గాజువాక నుంచి పోటీ చేయలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉండిపోవడం, కాకపోతే ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచుండేవాడే. మరి పిఠాపురం ఎందుకు చూజ్ చేసుకున్నాడు అనే దాంట్లో దానికి ప్రత్యేకమైన కారణాలంటే పవన్ కళ్యాణే చెప్పాలి. ఆ పిఠాపురం అప్పటికే వర్మకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దీంట్లో అలాట్ చేయటం జరిగింది. కాదని పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి ఇచ్చారు. ఆ రోజునే వర్మని నీ అవసరం లేదయ్యా వర్మ, నువ్వు ఇంటికెళ్ళి కూర్చోపో అని అనుండొచ్చేమో అని అంటే సరిపోయేది కదా. మేము మాత్రమే పోటీ చేసి ఇక్కడ మా ప్రభావం ఏంటో చూపిస్తామని కాదు. ఆ రోజు వర్మని వాటేసుకొని వర్మని కొన్న ఈ వీటన్నిటిని ఆయన వీళ్ళు కూడా వాడుకొని గెలిచారు. ఈరోజు ఏరు దాటి దాకా తెప్పదగలేసినట్టు వర్మ అసలు ఇదే లేదు అని ఇప్పుడు పిఠాపురంలో సెకండ్ పవర్ బేస్ తయారు కాకుండా ఉండటానికి, ఒక కుప్పానికి చంద్రబాబు నాయుడు, ఒక పులివెందులకి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఒక పిఠాపురానికి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చేసుకోవడానికి మిత్రపక్షంలో ఉన్న వాళ్ళనైనా సరే చంపేయటానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడిపోయాడు. దానికి సహాయ సహకారాలు అందించాల్సిన ఇప్పుడు అగత్యంలో టీడీపీ పార్టీ కూడా పడిపోయింది. కాకపోతే వర్మని అక్కడ ఈ ఎమ్మెల్సీ ఇవ్వని కారణానికో లేకపోతే ఏదైనా మంత్రి పదవి రాని కారణానికోనే మరి వర్మ ప్రభావం ఏం తగ్గిపోదు. రేపు పవన్ కళ్యాణ్ విడిపోయి సొంతగా పోటీ చేసేటప్పుడు మళ్ళీ వర్మ తన ప్రభావాన్ని తాను చూపిస్తాడు, టీడీపీ తన ప్రభావం తాను చూపిస్తుంది. 100% స్ట్రైక్ రేటు తోటి 21 సీట్లు కొట్టారు అని అంటే 21 కాబట్టి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందేమో. 40 తీసుకుంటేనో 50 తీసుకుంటేనో సగం వంతో 30 వంతో పోయి ఉండేవి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు కూటమికి ఎట్లా పనికొచ్చింది అని అంటే టీడీపీ మూలానే పనికొచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా ఇబ్బంది పడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడు కాబట్టి ఆయన సింపతి పెరగటంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనంటే దార్శనికుడైన ఒక సీఎం ఈ రాష్ట్రానికి కావాలి అనంటే ఆ దార్శనికుడి స్థానంలో పవన్ కళ్యాణ్ ఎమడ్లా ప్రజలకి. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే గనక ఆయన పరిస్థితి వేరేగా ఉండేది. పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని కనిపెట్టాడు కాబట్టే 10 సంవత్సరాలు మరి పార్టీ ఎలా నడిచిందో తెలియకుండా ముందుకు వచ్చేసింది. కానీ ఇక మీదట వెళ్ళటం కష్టం కాబట్టి ఒక్కసారైనా అధికారాన్ని పంచుకుంటే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు నాటికి ఏం జరుగుతుందో ముందు ముసళ్ళ పండగ అన్నట్టు ముందు నాటికి ఏం జరుగుతుందో అది జరుగుతుంది అని ఈరోజు అధికారంలో ఉన్నాడు. కానీ ఇలా నాగబాబు చేత కానీ లేకపోతే వాళ్ళ పార్టీలోనే ఆయన చుట్టూతో ఉన్న కోటరీ చేత కానీ లేకపోతే మొన్న నాదెళ్ల మనోహర్ కూడా మాట్లాడినట్టుగా కానీ కొన్ని అవాకులు చవాకులు మాత్రం పేలుస్తారు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఈ జన సైనికుల్ని ఉత్తేజపరచడానికి వాళ్ళని ఎప్పుడూ ఒక మంట పెట్టి లేపుతూనే ఉండాలి. లేకపోతే వాళ్ళు అలాగా సుప్త చేతనావస్థ దశకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే ఏదో ఒక చిన్న చిచ్చు పెట్టి లేపితే మళ్ళీ జై పవన్ కళ్యాణ్ అనుకుంటా వెళ్తుంటారు. అనునిత్యం పవన్ కళ్యాణ్ దీంతోటే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఎప్పుడు చిన్నగా చిచ్చు పెట్టి రేపుతూ ఉంటారు.
ఇది రానున్న కాలంలో 2029 మరి రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సొంత ప్రభావం ఎంత అని అనుకుంటే మళ్ళీ 2019 కావచ్చు.